వెల్కమ్ బ్యాక్. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా 500, 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే మొదటగా 2000 నోటు బ్యాంకులకు చేరింది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలకు మాత్రం 500 నోట్లు కూడా వచ్చాయి. అయితే హైదరాబాద్కు మాత్రం మొదటిగా 2000 నోట్లు వచ్చాయి. 16 రోజుల తర్వాత నగరానికి 500 నోట్లు రావడం జరిగింది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన 500 నోటుపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. 500 రూపాయల నోటు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు ఇంతవరకు చేరడం లేదు. అయితే ఈరోజు తాజాగా హైదరాబాద్కు మాత్రం 500 రూపాయల నోట్లు చేరడం జరిగింది. ఏదైతే కొత్తగా ప్రవేశపెట్టినటువంటి 500 రూపాయల నోటు మన దగ్గర ఉంది, మనం చూడొచ్చు. అయితే ఈ 500 రూపాయల నోట్లు కూడా మనం చూడొచ్చు. పాత దాంతో పోల్చుకున్నట్లయితే కొత్త 500 రూపాయల నోటు ప్రధానంగా వచ్చేసి ఇది కొద్ది వరకు నాణ్యత లోపం అనేది కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇది ఒక పేపర్ మాదిరి ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనం ఒకసారి పాత నోటు కూడా గమనించవచ్చు. పాత నోటుకి కొత్త నోటుకి మనకు చాలా డిఫరెన్స్ ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. పాత నోటు యొక్క వెడల్పు కానీ లేకోకుంటే దీని సైజు కానీ చూసినట్లయితే దీంట్లో కాల భాగం మాత్రమే ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది పాత నోటు, మనం 500 రూపాయల నోటు. అయితే ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి నోటు ఇది. అయితే ఈ నోటులో ప్రధానంగా కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. ఈ మార్పులు మనం ఒకసారి గమనించవచ్చు. ఎందుకంటే ఈ 500 రూపాయల నోటును కూడా రూపీస్ ఏదైతే సింబల్ ఉందో ఆ రూపీస్ సింబల్తో కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క 500 రూపాయల నోటుపై మొట్టమొదటిసారిగా RBI అను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒక గుర్తును కూడా ఏర్పాటు చేసి ఇందులో పెట్టడం జరిగింది. మరోవైపు ఏదైతే ఈ యొక్క నోటు యొక్క క్రమ సంఖ్య కూడా మనం చూడొచ్చు, ఒక్కొక్కటిగా పెరుగుతూ పోతుంది. ఈ క్రమ సంఖ్య కూడా ఒకే విధంగా లేకోకుండా ఎటువంటి విధంగా దీన్ని ఫోర్జరీ చేయకోకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఏదైతే ఈ 500 రూపాయల నోటు పైన ఉన్నటువంటి ఈ లిపి కూడా మనం చూడొచ్చు. దేవనాగరిక లిపిని కూడా ఇందులో రాసినట్లు కూడా మనకు తెలుస్తుంది. దేవనాగరిక లిపితోనే వీటినన్నిటిని ముద్రించడం జరిగింది. ఇది ఒక 500 రూపాయల నోటే కాదు, 2000 రూపాయల నోటు కూడా సేమ్ ఇలాగే ఏర్పాటు చేయడం జరిగింది. 2000 రూపాయల నోట్లు ఏ విధంగా అవలంబించారో 500 రూపాయల నోట్లు కూడా సేమ్ అలాంటి నియమాలు తర్వాత ఆ విధంగా రూపొందించినటువంటి పరిస్థితి. ఒకవైపు మనము వేరే వైపు తిరిగి చూసినట్లయితే గతంలో ఏదైతే పాత నోట్లకు ఉన్నటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషలను యథావిధిగా 15 భాషలను కూడా ఇందులో ముద్రించడం జరిగింది. ఇందులో స్వచ్ఛ భారత్కు సంబంధించినటువంటి ఒక సింబల్ను కూడా కొత్తగా చేర్చడం జరిగింది. మనకు చూడొచ్చు ఈ స్వచ్ఛ భారత్ సింబల్ కూడా ఇందులో ఉంది. అయితే 500 రూపాయల నోటు మాత్రము ఇది ఫేక్ నోటా ఒరిజినల్ నోటా అని గుర్తుపట్టేందుకు పూర్తిగా కూడా ఇందులో ఏదైతే ఈ 500 రూపాయలు అనే ఒక సింబల్ కూడా మనకు కనపడుతుంది. దీన్ని దాదాపు ఒక 2 మీటర్ల డిస్టెన్స్లో మనం చూసినట్లయితే మాత్రమే క్లీన్గా ఈ 500 రూపాయలు అనేది కూడా కనపడుతుంది. ఒకవేళ ఫేక్ నోట్లు అయినట్లయితే ఇది ఎటువంటి విధంగా ఇది కనిపించుకోకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. దీని డిజైన్ కూడా చూడొచ్చు. పైన ఉన్నటువంటి డిజైన్ కానీ తర్వాత దీని లోపల ఉన్నటువంటి డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. దీన్ని ముఖ్యంగా వచ్చేసి మైసూర్, కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో కూడా దీన్ని ముద్రించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక పేరు గుర్తుతో ఇందులో 500 ఉన్నట్లు కూడా ప్రధానంగా మనం చూడొచ్చు. లోపల మనం ఈ రిజర్వ్ బ్యాంక్ ఇండియా అనే ఒక నేమ్లోనే 500 రూపాయలని కూడా ఆ సింబల్ కూడా ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఢిల్లీలోని రాజకోట్ను కూడా ఒక చిత్రాన్ని ముద్రించి ఈ ముద్రను కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ఈ 500 రూపాయల నోటు మాత్రము పాత దాంతో పోల్చినట్లయితే కొత్తది కొద్ది వరకు మాత్రము నాణ్యత తక్కువగా ఉందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. 2000 రూపాయల నోట్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏదేమైనప్పటికీ 500 నోట్లు రావడంతో కొద్ది వరకు నగర ప్రజలకు మాత్రము కొద్ది వరకు ఉపశమనం లభించినట్లు కూడా తెలుస్తుంది. 500 నోట్లు మాత్రం హైదరాబాద్లో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయని మనకు స్పష్టంగా కనపడుతుంది. ఓటు స్టూడియో.